నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాచాహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీ పటిష్టతపై చర్చించిన జిల్లా నాయకులు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో పల్లె పండుగ సీసీ రోడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనోధైర్యాన్ని పెంచి చల్లగా చూడాలని కోరుకున్న మంత్రి గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడము, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీరుల్లా, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలము బుడిమిపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు పాల్గొని ప్రారంభించారు. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండుగలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూలె పల్లె అనకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యమని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలియజేశారు. ఈరోజు మన రాష్ట్రమంతా భారీ వర్షాలతో ఉంది. కలెక్టర్లందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలి అని చెప్పారు. కానీ మన ప్రాంతానికి రావాలని మీ అందరి తరఫున నేను ఆయనకి విన్నవించుకున్నాను. అందులో భాగంగానే ఎన్ని పనులు ఉన్నా కూడా కలెక్టర్ గారు మన ఈరోజు ఇక్కడికి రావాల్సింది, తర్వాత వేపులపట్టికి కూడా రావాల్సింది. కాకపోతే ఇక్కడికి వచ్చి అక్కడ పోవాలంటే టైం సరిపోదు కాబట్టి వేపులపట్టికి డైరెక్ట్ వస్తానని ఆయన కూడా ఆల్రెడీ వేపులపట్టికి రావడం జరిగింది. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు మన గ్రామాలు మారుమూల గ్రామాలుగా ఉన్నాయని మనం ఎప్పుడు అనుకుంటున్నాం. కానీ నా అభిప్రాయం అది కాదు. మన గ్రామాలు కూడా గ్రామాల్లో ఒక గ్రామంగా ఉండాలి తప్ప మారుమూల గ్రామం అనే పేరు గుర్తుపెట్టే విధంగా మన గ్రామాలన్నీ అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు కూడా సమన్వయంతో మన రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి చోట కూడా కనీసం 1000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా
మన తెలుగుదేశం పార్టీని అత్యధికంగా అభిమానించిన మన గుడిమేపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మీ అభిమానాన్ని ఎప్పుడు ఇలాగే కొనసాగిస్తారో, మీరు ఏదైతే అడుగుతున్నారో మీ గ్రామంలో సీసీ రోడ్లు లేవో ఆ రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేద్దాం. అలాగే మీకు కావాల్సిన కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇతరత్ర ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు వస్తారు, ఆయనకు కూడా మనం రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకంటే ఆయనే పైకి పంపించాల్సిన వ్యక్తి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా. కాబట్టి ఆయన ద్వారా మనం ముందుకు పంపించగలిగితే బాగుంటుంది. ఈరోజు కలెక్టర్ గారిని ఈ రోడ్లో తీసుకొద్దామని ప్రయత్నం చేశా, కానీ నిజంగా నేనే అనుకున్నా చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్లో వచ్చింటే టైం కూడా సరిపోయేది కాదు, అట్లా రావడమే మంచిది అని నేను అనుకున్నా. ఈ రోడ్డు ఇప్పుడు ఒక్కసారి చూస్తే నిజంగా ఈ ప్రజలందరికీ నరకాలంలో ఒక ప్రయాణం చేసినట్టుంది. ఈ ప్రయాణాన్ని ఎక్కువ రోజులు కొనసాగదు. మీరు ఖచ్చితంగా మంచి ప్రయాణం చేసే విధంగా, మంచి రోడ్లు నిర్మించుకునే విధంగా ఖచ్చితంగా ఏదైతే రాబోయే కాలంలో అది సంవత్సరం లోపు లేదా 1.5 సంవత్సరం లోపు మనకి మంచి తార్ రోడ్ నిర్మించే ఏర్పాటు చేస్తాం. ఒక 15-20 నిమిషాల్లో మనం కళ్యాణదుర్గం ప్రాంతానికి చేరే విధంగా నేను ఏర్పాటు చేస్తానని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలము బొమ్మగానిపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు సిపిఐ నాగరాజు ఆధ్వర్యంలో రోడ్లను పరిశీలించారు. 15 సంవత్సరాలుగా గ్రామంలోని రోడ్లను ఏ నాయకుడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై కంకర పరిచి తిరిగేందుకు వీలు లేకుండా చేశారని, కంకరపై ప్రయాణం చేసి ఎందరో ప్రమాదాల బారిన పడ్డారని తెలిపారు. ఇకనైనా నాయకులు, అధికారులు స్పందించి చొరవ తీసుకుని రోడ్ల మరమ్మతులు చేయించాలని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మరి మేము అంతా ఈరోజు నీళ్లు ఉన్న రోడ్లోనే నీళ్లుంటే అక్కడ వరి ససి నాటడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అనేక రకాలుగా అనేక రీతిలో మన బ్రహ్మసముద్రం మండలం అనంతపురం జిల్లా మరి అనేక ఇబ్బందులకు గురవుతా ఉంది. రోడ్డు లేని దుస్థితి ఏ ప్రాంతంలో వెళ్ళినా రోడ్డు దుస్థితి ఘోరంగా ఉంది. మరి చాలా విపరీతంగా రోడ్డు సమస్య ఉందంటే ఒక కళ్యాణదుర్గం నుండి కన్నేపల్లి వరకు రోడ్డు మాత్రమే 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు సమస్య ఉంది. మరి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, వారు మరి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ రోడ్డు మాత్రమే వేయలేక ఈరోజు భారీగా ఇబ్బంది పాలవడం జరిగింది. అలాగే గత వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా వచ్చిన మంత్రి గారిని నిలదీసిన, మళ్ళీ రోడ్డు వేయకోకుంటే మా గ్రామానికి రావద్దని కూడా నిలదీశాం. మమ్మల్ని పోలీసుల ద్వారా ఆక్రమంగా అరెస్టు చేయించింది. అయినప్పటికీ అంటే మా రోడ్డు సమస్యని తీరుస్తామంటున్నారు. మొన్న సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు, మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. వాళ్ళని ఈ విధంగా చెప్పడమే కానీ చేసి చూపించడంలో ఎవరు కూడా ముందుకు రావడం లేదని గట్టిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అలాగే ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో వాళ్ళని నిలదీస్తున్నాం. ఈరోజు ప్రచారానికి మాత్రమేనా మీరు? ఈరోజు అనేక రకాలుగా డబ్బులు ఇచ్చి, సారా బ్రాంతి ఇచ్చి, మాయ మాటలు చెప్పి మరి మీ ఎలక్షన్లో ఓటు వేయించుకోవడానికి ప్లాన్ వేస్తున్నారే తప్ప ప్రజలకు సేవ చేయడానికా అని నేను గట్టిగా నిలదీయాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రోడ్లో డబుల్ రోడ్డు వెంటనే వేయాలి. ఎందుకంటే ఈ రోడ్డు 15 సంవత్సరాల నుంచి ఉంటే ఈ రోడ్లో కళ్యాణదుర్గం నుంచి మరి కన్నేపల్లి వరకు ఎవరైనా 2 వీలర్లో కానీ, ఆటోలో కానీ, స్కూటర్లో కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళు దుమ్ము ధూళితో అనేక ఇబ్బందులతో పౌడర్ వేసుకొని పోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి కన్నేపల్లి నుంచి కళ్యాణదుర్గం పోవాలంటే కూడా అదే రీతిలో పౌడర్ వేసుకొని పోవాల్సి వస్తుంది. మరి ఎవరైనా 2 వీలర్ కానీ, కారు కానీ ఎవరైనా ఆపోజిట్ వస్తే బస్సు కానీ, లారీ కానీ మరి వీళ్ళకి ఎదురుపోయే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఈరోజు కంకర్లో కిందకు పడి లేదా మరి అనేక ఇబ్బంది పాలవుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఉదాహరణకు కన్నేపల్లి బోయ ఆంజనేయులకి కాలు ఇరిగింది. మరి అలాగే ఇక్కడ అనేక మందికి రాయలప్పదొడ్డిలో 2 ఆడవాళ్ళకు కూడా కాళ్ళు చేతులు ఇరగడం జరిగింది. బుర్ర పగలడం కూడా బొమ్మగానిపల్లి కొల్లాపురికి జరిగింది. ఆడవాళ్ళ పరిస్థితి అయితే బాలింతుల పరిస్థితి. ఈరోజు ఆడవాళ్ళని ఎక్కించుకొని పోవాలంటే సింగల్గా పోవాల్సి వస్తుంది తప్ప అదే అరచేతిని అడ్డు పెట్టుకొని అరచేతిలో వైకుంఠం చూసినట్టు అరచేతిలో ప్రాణం పట్టుకొని పోవాల్సి వస్తుంది తప్ప స్లోగా
15, 12 స్పీడ్లో పోవాల్సి వస్తూ ఉంది. అంటే ఈ కంకర్లు అయితే ఇంతింతలావు దాదాపు ఒక 30 ఇంచులంతా ఆ విధంగా అడుగులు ఇది రాళ్ళు ఉన్నాయి. ఆ కంకర్లో ఎలా పోతారు? కంకర్లు వేసి వదిలేయమని ఎవరు చెప్పారు? 15 సంవత్సరాల నుంచి గుంతలు. మేడారం వనదేవతలను మంత్రి కొండా సురేఖ దంపతులు దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని మంత్రి కొండా సురేఖ సమర్పించారు. సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన కోట్లాది మంది భక్తులను ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా సురక్షితంగా ఇండ్లకు భక్తులను పంపించే విధంగా వనదేవతలు కాపు కాస్తారని ఆమె కొనియాడారు. తెలంగాణను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనోధైర్యాన్ని పెంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు తెలంగాణ ప్రజలను తల్లులు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆమె కోరారు. అంగరంగ వైభవంగా దశాబ్దాల కాలంగా మరి జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మ మీద భక్తితోటి చాలా దూర ప్రాంతాల నుంచి మరి రాత్రిని ఇక్కడ నిద్ర చేసి సమ్మక్కని సారలమ్మలను గద్దెల మీద ఉన్నప్పుడు దర్శించుకొని ఇళ్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎవరికి కూడా ఒక చీమ కుట్టకుండా మరి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి పంపించేటువంటి దేవతలు ఈ వనదేవతలు. మరి చిలకలగుట్టలో కొలువై ఉన్నటువంటి ఈ దేవతల ప్రత్యేకత దాదాపు మరి దేశమంతా కూడా తెలుసు. మరి మన ప్రభుత్వం లేకపోవడం వలన ఇది జాతీయ పండుగగా చేయలేకపోవడం కొంచెం బాధాకరం. చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ సీతక్క ఒక గిరిజన బిడ్డగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం ఆమె అహర్నిశలు కూడా కృషి చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా మేము ఈ యొక్క సమ్మక్క సారలమ్మను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఇంకా భక్తుల సంఖ్యను పెంచే విధంగా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా కులదైవం మా అత్తమ్మకి ఈ దేవత ఉంటుంది. మా అత్తమ్మ మా కులదైవం అన్నట్టు ఈ దేవతకి మా వంశంలో ఎవరు పుట్టినా కూడా వెంట్రుకలేయడం ఆనవాయితీ ఉంది. ఈరోజు మా వంశోద్ధారకుడైనటువంటి మా మనమడు శ్రీయాంశ్ మురళీకృష్ణ పటేల్వి ఇక్కడ మొక్కు చెల్లించుకోవడానికి వచ్చి వారికి ఇక్కడ తలనీలాలు సమర్పించి మరి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని చల్లగా చూస్తే వచ్చే సంవత్సరం కూడా వచ్చి మళ్ళీ అందరెత్తు బంగారం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ బంగారం మళ్ళీ కూడా అందరెత్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలి, మా కుటుంబాన్ని ఉంటే ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ప్రభుత్వానికి ఒక ఆర్థిక శక్తినిచ్చి మరి మన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక బలాన్ని ఇచ్చి ఆయనకు ఏవైతే కొన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేయాలని సంకల్పం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చామో, ఈరోజు ఏఐసిసి నుంచి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తిని మరి ప్రసాదించి తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఈ ఇద్దరు తల్లులు కూడా మాకు తోడుగా అండగా నీడగా ఉండి ఆశీర్వదించి మమ్మల్ని నడిపిస్తారని ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మరి నా వంతు సహకారం కూడా ఇక్కడ టెంపుల్స్ అభివృద్ధికి 100% అందిస్తానని తెలియజేసుకుంటూ మరి గిరిజన బిడ్డల ఆశీర్వాదం మాకే కాదు ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే కార్బలా దారి రైతులకు శాపంగా మారింది. ఆరుగాలం పండించిన పంట సరైన దారి లేక వాగుపై వంతెన లేకపోవడంతో సోయా ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వాగులో బోర్లా పడి పంట మొత్తం నీళ్ల పాలయ్యింది. యువ రైతు సాయినాథ్ పండించిన సోయా పంట కళ్ల ముందే నీళ్లలో మునగడంతో దుఃఖంలో మునిగిపోయాడు రైతు. జేసీబీ సహాయంతో దారి వెంబడి వెళ్లే రైతులు వాగులో పడిపోయిన సోయా పంట సంచులను ఒక్కొక్కటిగా ఒడ్డున చేర్చారు. ఇప్పటికైనా ముతోల్ నాయకులు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని కార్బలా దారి వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
డాక్టర్ పాలసీలు తిని అది తిని కూడా చనిపోయినరు. ఇంత చెప్పినా కూడా పట్టించుకునే నాదుడే లేడు ఇటు సైడ్. ఇంత గుంత ఉన్న తర్వాత ఎట్లా పోవాలి, ఎట్లా 100 సంతులు అంటే ఒక రైతు మొత్తం 6 నెలలు చేసిన కష్టం మొత్తం నీళ్ళ పాలైంది. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ కావాలా. లీడరు రావద్దు, ఓల్బి రావద్దు. ఎలక్షన్లు అప్పుడు ఓట్లని వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేకి మేము చెప్పేది ఒకటే, మాకు ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ కావాలా. భద్రాచలంలోని తెలంగాణ టూరిజం హరిత హోటల్లో అవుట్సోర్సింగ్ వర్కర్గా పనిచేసిన ఈసంపల్లి నరసింహారావు మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో 10 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ వర్కర్గా పనిచేసిన నరసింహారావును మేనేజర్ నాగలక్ష్మి డ్యూటీలో నుంచి తీసివేసి మళ్లీ తీసుకోకపోవడంతో మనస్తాపం చెంది మృతి చెందాడు. హోటల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను యాజమాన్యానికి తెలిపినందుకు తనను డ్యూటీలో తీసివేశారని మనోవేదనకు గురయ్యాడు. ఉన్నత స్థాయి అధికారులు డ్యూటీలోకి తీసుకోమని చెప్పినప్పటికీ మేనేజర్ నాగలక్ష్మి డ్యూటీలోకి తీసుకోకుండా ఇబ్బందులు పెట్టడంతో మనస్తాపం చెంది తన భర్త మృతి చెందాడని నరసింహారావు భార్య ఆరోపించింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో టూరిజం హోటల్ ముందు ధర్నా చేపట్టారు. సెక్యూరిటీ చేశాక లోన మేనేజర్ తీసుకున్నారు. మంచిగా జరుగుతుంది డ్యూటీ. మొన్న 3 నెలల క్రితం ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే వీళ్ళందరూ అన్నారు కదా
మేడం అన్నారు 4 రోజులు పెట్టుకుంటామన్నారు. సర్లే 4 రోజులు ఆగిండు. ఇక పెట్టుకుంటారేమో ఇక ఫోన్ కొరకు చూస్తాడు. ఆ మేడం ఫోన్ చేయట్లేదు. అయితే వీళ్ళు పార్టీ వాళ్ళు అన్నారు వీళ్ళు మేడం ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చేస్తారు. అదే హెడ్ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్తే ఈ కాగితాలు ఇస్తారు. నువ్వు ఎప్పుడు డ్యూటీ ఉంటుంది ఎవరు ఆగమనే వాళ్ళు ఉంటారంటే మా ఆయన నేను హైదరాబాద్ వెళ్ళినాం. సార్తో మాట్లాడాక ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ రాసుకొని రమ్మన్నారు. సర్లే సార్ అన్నాం. మా ఆయన రోజు ఇక్కడ తిరిగిన రోజే కానీ తిరగని రోజు లేదయ్యా. 3 నెలల పొద్దు పిల్లగాన్ని వదిలిపేసి ఎమ్మడే తిరిగిండు. మేడం రోజు మేడం దగ్గర రావడం. మేడం నాకు లెటర్ రాసి అంటే ఆంకో ప్లేస్ అయ్యేటట్టు లెటర్ రాసి ఇచ్చింది. ఆ విషయం నా మొగుడు తెలియదు. ఎవరు మాట చెప్తే ఆ మాట ఎన్నాడు అయ్యా నా మొగుడు. లెటర్ రాపించంగా లెటర్ పైకిపోయింది. లెటర్ రాపిస్తే ఇప్పుడు లెటర్ పోయాక ఆమె నాకు ఫోన్ చేయడమే మానేసింది. అంతకు ముందనే డ్యూటీ పెట్టుకుంటానే ఫోన్ చేసేది. ఆ లెటర్ ఏమని రాపిచ్చిందో అప్పటి నుంచి మాకు ఫోన్ లేదు. 3 నెలల నుంచి మా ఆయన తింటం లేదు, నిద్ర లేదు. రోజు మానసిక వేధింపులు ఇట్లాగా రోజు రావడం ఇవేం పట్టించుకోవట్లా. ఆయా డ్యూటీకి పోయి మనం రెంట్లు కట్టుకోవాలి. ఎట్ట బతుకుతాం? పిల్లకి చేరం, నాకు చేరం అంటే సరే రోజు అడ్డాకపోతే పని లేదు. రోజు పనికి పోయి తిరిగి వచ్చి నా మగుడే డ్యూటీ లేకపోవడం వల్లే కారణం. 10 సంవత్సరాల 12 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తాను. ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు. సరేలే స్టాఫ్ కదా తీసుకుంటాం ఎలాగో రేపు తీసుకుంటా అంటే మా ఆయనకు ఒక ఆధారం ఉండేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం. అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీ పటిష్టతపై చర్చించిన జిల్లా నాయకులు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో పల్లె పండుగ సీసీ రోడ్డుకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ దంపతులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనోధైర్యాన్ని పెంచి చల్లగా చూడాలని కోరుకున్న మంత్రి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.